రాజమండ్రిలో పాల కల్తీకి ఇథిలిన్ గ్లైకాల్ కలవడమే కారణమని అధికారులు చెబుతున్నారు. వరలక్ష్మి మిల్క్ సప్లైస్లోని ఫ్రీజర్లో నుంచి రసాయనం పడటంతో పాలు కల్తీ అయ్యాయని అంటున్నారు. అరెస్టు అయిన పాల వ్యాపారి గణేష్ సొంతూరు నుంచి మా న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో కల్తీ పాలు విషయంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే నరసాపురం గ్రామంలో పాల డైరీ నుంచి వేసిన 106 కుటుంబాలకు సంబంధించి విషాద ఛాయలు అలుముకున్న నేపథ్యంలో క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో. ఏవైతే నరసాపురం గ్రామానికి సంబంధించి నరసాపురం గ్రామంలో ఏవైతే డైరీకి సంబంధించి డైరీలో క్లియర్గా చూడొచ్చు. ఏవైతే ఫ్రిడ్జ్ ఉందో ఈ ఫ్రిడ్జ్ నుంచి వస్తున్న రసాయనం ద్వారా పూర్తిగా పాలు పాడేనని చెప్పి గణేష్ ఇచ్చిన ఆధారాల ప్రకారంగా కూడా దీనిపై అయితే పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఈ కల్తీ పాలు విషయంలో ఘోరంగా విషాద ఛాయలు కొనసాగుతున్న నేపథ్యంలో అనూర్య బాధితుల సంఖ్య 12 నుంచి 15కి చేరుకుంది. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో 7గురు నిలకడగా ఉన్నారు. ఈ నెల 15న పాల వ్యాపారి గణేశ్వరరావు పాలు పోసిన 110 ఇళ్లకు సంబంధించిన 315 మంది రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా వారిలో మరో 2 కిడ్నీ వ్యాధి పడినట్లుగా వైద్య పరీక్షల్లో గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కల్తీ పాలు తాగిన వారిలో నిన్న 6 ఏళ్ల చిన్నారి కూడా మృతి చెందిన ఘటన చూసాము. అయితే ఇప్పటి వరకు అధికారులు ప్రకటించిన మృతుల సంఖ్య 5కు చేరింది. రాజమండ్రిలోని ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు వైద్యుల ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరై చెప్తున్న పరిస్థితి. విశాఖ నుంచి సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ బృందం సైతం వైద్యశాలకు అందిస్తున్నారు. అయితే బాధితులకు చెన్నై ముంబై నుంచి కూడా మెడిసిన్స్ తీసుకొస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే పాల కేంద్రంలోని ఫ్రీజర్లో ఏవైతే ఎథనిల్ గ్లైకాల్ అనే కెమికల్ సంబంధించి లీకేజ్ కారణంగానే కల్తీ జరుగుతున్నట్లు అధికారులు దర్యాప్తు గుర్తించారు. అయితే ఈ బ్యాక్టీరియల్ పరీక్షల కోసం ల్యాబ్కు శాంపిల్స్ అయితే పంపించిన ఫలితాలు అయితే రావాల్సి ఉంది. అయితే ఈ కల్తీ పాలకు ఈ కారణమైన వ్యాపారి గణేష్ రావు అయితే రిమాండ్కి అయితే తరలించారు. అయితే ప్రస్తుతం అయితే గణేష్ రావు అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అయితే వారు ఉన్నారని చెప్పొచ్చు. అయితే మరోవైపు కల్తీ పాలు బాధితులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి వైద్యం అందించడంపై విధులు నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ డాక్టర్ పివి సత్యనారాయణ పై ప్రభుత్వం తొలగింపు వెయిట్ చేసింది. అయితే కొత్త సూపరింటెండెంట్గా కెనిండియన్ కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉండే ఎవరైతే స్థానికంలో స్థానికులు కూడా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు కూడా పాలు ఎక్కడ తాగారన్న దానిపై కూడా వారిని కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ ఇథనాల్ గ్లైకాల్ లీకేజ్ కారణంగానే ఈ ప్రస్తుతం అయితే 6గురు అంటే అధికారికంగా ధృవీకరించిన 5గురు మృత్యువాత పడ్డారని చెప్పి ఎవరైతే అధికారులు చెప్తున్నారో అసలు దీనికి కారణం ఇథనాల్ గ్లైకాల్ సంబంధించి ఫ్రిడ్జ్ ఏదైతుందో ఫ్రిడ్జ్ని కూడా ప్రస్తుతం అయితే దీనికి టెస్టింగ్ కూడా పంపిస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా ఏవైతే ఈ నరసాపురం గ్రామంలో ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నియోజకవర్గం నరసాపురం గ్రామం నుంచి.